కళ్యాణ్ నగర్లో ఉన్నటువంటి స్థలంలో కొంతమంది దౌర్జన్యంగా ప్రవేశించి మోయిళ్ళ సురేష్ గారి ఆస్తిని ధ్వంసం చేసి ఈ స్థలం మాదని ఒకరు, మీరేం చేస్తారని ఒకరు, ఏం చేయగలరని ఒకరు, మా కథ ఇట్లా ఉంటుందని ఒకరు రకరకాలుగా మాట్లాడుతూ ఈ దౌర్జన్యకరమైన పద్ధతులు మరి ఇది ఎందుకు జరుగుతుందో అనేది తెలియని అమాయకులం కాదు. ఖచ్చితంగా దీనికి సమాధానం కూడా ఉంటుంది. మరి ఈరోజు రాత్రి పోలీస్ శాఖ వారు కూడా రాత్రిళ్ళు 11:30కు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తూ ఉంటే సురేష్ రెడ్డి గారు పోలీస్కి కంప్లైంట్ చేస్తే పోలీసు వచ్చి ఎవరైతే ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించడానికి తయారయ్యారో వాళ్ళని తీవ్రంగా హెచ్చరించి తరిమేసిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఇవన్నీ పడగొట్టడం జరిగిందని చెప్తున్నారు. మా సోదరుడు సురేష్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది. మేమందరం కూడా ఆయనతో ఉంటాం. అక్రమానికి వచ్చిన పరిస్థితులే కనుక ఉంటే మేము ఈ కార్యక్రమాలని ఎట్లా అదుపు చేయాలనేది కూడా తెలిసిన వాళ్ళమే. తప్పకుండా ఆ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మనవి చేస్తున్నాను. ఇక్కడ కళ్యాణ్ నగర్లో నాకు సంబంధించిన ఫ్లాటు 26-12-73లో మాకు ఇక్కడ ఫ్లాటు ఉన్నాయి, 2 ఫ్లాట్లు ఉన్నాయి. రాత్రి 11:30కు వచ్చేసి జేసీబీ ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇల్లు పడగొట్టడం జరిగింది. నేను వెంటనే 112 కాల్ చేసి కంప్లైంట్ చేస్తే 5th జోన్ సిఐ గారు మరియు పోలీసులు వచ్చేసి వెంటనే మొత్తం పగలగొట్టిన దాన్ని యథావిధిగా ఆపేసి వాళ్ళను పంపించడం జరిగింది. మేము ఇక్కడే ఉంటున్నాం, మా కరెంటు బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా ఎవడు వచ్చి ఏం చేస్తాడో ఎవడు ఏం చేయలేరు, ఇది మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి, అంటే నిజంగా శ్వాస పీల్చుకోవాలన్నా కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకొని పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అర్ధరాత్రి పూట ఈరోజు దౌర్జన్యంగా పాల్గొంటున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షి సిఐ గారే. ప్రతిపక్షమైన పాలకపక్షమైన అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి విభేదించినంత మాత్రాన్నే మేము ఎక్కడా తప్పుడు పని చేయలేదు. తప్పుడు పని చేస్తే కనుక దానికి మేము దేశిక్షకైనా సిద్ధం. తప్పుడు పని చేయకుండా ఈ విధంగా అన్యాయంగా మా ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్టు? మరి ఇది ఏమన్నా పాముడు సుధాకర్ రెడ్డికి ఏమన్నా 23వ వార్డు రాసిచ్చారా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను.